పెద్దయినా చెప్పండి, మీరు చాలా సంవత్సరాలుగా రాజకీయాలు చూస్తున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వానికి ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వానికి అసలు ఎలాంటి తేడా వచ్చింది? రూపాయి వంతు తేడా ఉంది. తెలుగుదేశంలో అప్పుడు ఎరపతినేని శ్రీనివాసరావు ఏది కావాలంటే అది చేసిండు. ఇవాళ పావల వంతు కూడా చేయట్లేదు వైఎస్ఆర్ వాళ్ళు. అప్పుడు అభివృద్ధి పథకాలు, ఇప్పుడు అభివృద్ధి పథకాలు తేడా ఏంటి? ఏముంది, ఏం చేయట్లేదు. ఆయన ఏమైనా చేస్తుండా? ఏమైనా చేస్తే చేసినాడు అనుకోవాలి, కానీ ఏం చేయట్లేదు. అదిగో ఆ రోడ్డు ఉంది, మట్టి తోలుకోవటమే కానీ ఇంకా రూపాయి పని చేయట్లేదు వాళ్ళు. మీ గ్రామంలో అప్పుడు గత ప్రభుత్వంలో రోడ్లు, ఇప్పుడున్న ప్రభుత్వం రోడ్లు ఎలా ఉన్నాయి? అప్పుడున్న ప్రభుత్వంలోనే రోడ్లు బాగుండే. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఏముంది, యాడ చూసినా కూడా అరాచకమే కానీ మంచి పని ఒక్కట్లేదు. మీ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది? మా గ్రామంలో అభివృద్ధి అంటే మామూలుగా రోడ్డు వేసిండు, బ్రిడ్జి కట్టించిండు. మామూలుగా ఏడ మట్టి రోడ్లు కావాలంటే మట్టి రోడ్లు పొలాలకి అన్నిటికీ చేపించిండు. మంచినీళ్ళు సౌకర్యం చేపించిండు. మా వాటర్ ప్లాంట్లు కట్టించిండు. అన్నీ చేసినాక వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళ పేర్లు పెట్టుకోవటమే అంతే. అభివృద్ధి ఏమో ఎరపతినేనిది అంతే. 2024లో ఎవరు గెలిపించబోతున్నారు? ఎర్రపతినేని శ్రీనివాసరావు. ఎంత మెజార్టీ గెలిపించబోతున్నారు? 40 ఏళ్ల మెజార్టీ.